హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా యానిమల్ మూవీ చూసినప్పుడు దీంట్లో కొన్ని లూప్ హోల్స్ అయితే నాకు కనిపించినాయి. సో మీకు కూడా అలా కనిపించుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే ఆల్రెడీ ఒక ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళు తన సొంత గ్రామాన్ని వదిలేసి ఒక పెద్ద వ్యవస్థగా అయితే మారిపోతారు. సో దీంట్లో కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. ఈ కుటుంబాలను పట్టించుకునేవాడే బల్బీర్ సింగ్. సో వాళ్ళ తరపున్న తరాలు మొత్తం మర్చిపోయి తను ఒక్కడే ఒక ఆస్తిపరుడుగా ఫ్యాక్టరీలని, ఐరన్ స్టీల్ అని ఎన్ని ఫ్యాక్టరీలు అయితే తయారు చేసుకొని ఒక ధనిక కుటుంబంగా అయితే బతుకుతాడు. కానీ వాళ్ళ తరాల నుంచి వచ్చిన వాళ్ళ బాబాయిల్ని, వాళ్ళ తాతయ్యల్ని, వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళందరినీ మర్చిపోయి సో బతికేస్తూ ఉంటాడు. ఆ కుటుంబం నుంచి చెందిన ఒక వ్యక్తే సో వాళ్ళ పరాయి దేశం వెళ్ళిపోయి మతం మార్చుకొని సో వాళ్ళు కూడా ఇదే కంపెనీలో ఉన్నట్టు కూడా తెలియనివ్వకుండానైతే ఇతని మీద అయితే ఒక అటాక్ అయితే చేస్తారు. సో ఈ కొడుకు అయితే తెలియదు కదా, కుటుంబకులే బద్ధ శత్రువులు అవుతారని తెలియదు కదా. సో వాళ్ళ తరం వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా అయితే మారుకుంటూ వస్తారు. సో ఇది జనరేషన్ వార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్కి అయితే తమ కుటుంబీకుల గురించి అయితే చెప్పరు. ఇతను మీ మావయ్య అవుతాడు, ఇతను మీ తాతయ్య అవుతాడు, ఇతను మీ పిన్ అవుతాడు ఇవన్నీ చెప్పరు. సో దీంట్లో కూడా కొంచెం హీరోకి అయితే కొంచెం మెంటల్ స్టెబిలిటీ పర్ఫెక్ట్గా ఉండదని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ప్రతిదానికి వ్యక్తి ఇక మనిషి అనేవాడు సెక్స్కే బతుకుతాడు, సెక్స్కే లోన్ అయిపోతున్నట్టు మొత్తం అంతా దీంట్లో సెక్స్ టాపిక్ తప్పించి ఏమీ ఉండదు. ఒక అమ్మాయిని ఏ విధంగా చూడాలంటే ఇక మాట్లాడితే సెక్స్. సో అవన్నీ ఇల్లాజికల్గా ఒక రాణి కథ, రాజు కథ కూడా చెప్పినప్పుడు కూడా కోతి రాణికి కూడా లింక్ పెట్టారు చూడండి, అది మరీ ఇంకా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. అంతేకాదు మన హీరోకి వాళ్ళ బంధువుల యొక్క గుర్తింపునైతే వీళ్ళు చెప్పరు. సో ఎవరు థ్రెట్ ఉంది, నన్ను ఎవరు చంపడానికి అనుకుంటారు. డబ్బు కోసం, ఆస్తి కోసమే కదా కుటుంబీకులు చంపేది. అలాంటి బల్బీర్ సింగ్ కూడా అందు గురించే చంపుతారు. ఇదేం విజయ్కి అయితే తెలియదు. సో వాళ్ళ వంశపార్యం గొడవల్లోనే ఈ సినిమా అయితే స్టార్ట్ అవుద్ది. సో అదేమో హీరోకి అయితే లేట్గా తెలుసుకొని మన కుటుంబం గురించి నాకు ముందే చెప్పచ్చు కదా అని అడుగుతాడు. ఈడంత బుర్రనేడు అయితే ముందే కనుక్కోవాలి కదా. సో మనోడికి కోపం తప్పించి ఇంకేమీ లేదు. ఆ వయసు నుంచి తండ్రి అంటే అంత ప్రేమ ఉన్నవాడు తండ్రి మీద అయితే మన ఇండియాలో అయితే తండ్రి మీద ఎక్కువ ధ్యాసమే ఉంటుంది. ఎందుకంటే కన్న కొడుకులను అయితే సరిగ్గా చూడరు. కానీ సో వీడిని వీళ్ళ నాన్న సరిగ్గా చూడకపోయినా వీడి మీద ఎక్కువ ప్రేమ ఉందన్నట్టు అయితే బిల్డప్ ఇచ్చేస్తాడు. ఇదైతే స్టోరీ. సో ఇంకా హీరోయిన్స్ మాటకు వచ్చేస్తే ఇంకా వాళ్ళ బతికి ఏంటంటే సెక్స్, పిల్లలు, ఇక ఆ ఇంట్లో ఉండటమే. అది హీరో అయితే అది కాదు, గన్లు అట్టుకొని తిరగడం, సో రోడ్లంటే తిరగడం, వేరే దాన్ని అయితే అట్రాక్ట్ చేయడం, సో వేరే వాడిని నరికేయడం, గన్నలతో పేల్చేయడం, ఇదే స్టోరీ. ఇక బాబు అయితే బిజినెస్, డబ్బు, ఇంకా అంతే ఫ్యాక్టరీలు. ఇంకా ఇంట్లో పెళ్ళం ఉందా, పెళ్ళం మాట ఏం గుర్తుండదో ఏమో అడగడు కూడా. సో అలాగే కొడుకులు కూడా అలాగే తయారవుతారు కదా. యానిమల్ మూవీ అనేది నాకు అనిపించింది ఒక కుటుంబ సీరియల్ కథ అయితే అనిపించింది. పైగా దీంట్లో నీతి ఏముందంటే ఎవరికన్నా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందుగానే వాళ్ళ గురించి చెప్పాలి. సో ఎదిగాకైతే చెప్పకూడదు, ముందుగానే తెలుసుకుంటే మంచిది. వాళ్ళే మనకి శత్రువులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని అయితే చెప్పాడు. సో ఇదైతే ఆస్వాలు అయితే గొడవలు అయితే జరిగినాయి. ఈ మూవీలో ఈ కాన్ఫిడెంట్ మీరే ఎంతమంది గమనించారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.